అరే దోస్త్ ఇటు రారా. స్నేహబంధము ఇదే స్నేహబంధము, అనురాగం ఆప్యాయత పంచుకునే అనుబంధం. స్నేహబంధము ఇదే స్నేహబంధము, అనురాగం ఆప్యాయత పంచుకునే అనుబంధం. స్నేహబంధము ఇదే, స్నేహబంధము ఇదే, స్నేహబంధము ఇదే. అరే సుధా రారా. వస్తున్నా, ఆగురా. తొందరగా రారా, స్కూల్ టైం అయిపోయింది. వస్తున్నారు, ఒక బిందె నీళ్ళు పట్టి ఇంట్లో పెట్టి వస్తా. సరే తొందరగా కానీరా. అరే రారా. పారా. అరే సుధా, ఈరోజు మ్యాథ్స్ క్లాస్ ఏం అర్థం కాలేదురా. మీ ఇంటికాడ ఒక గంట సేపు కూర్చుంటే అర్థమయ్యేలా చెప్తావారా? సరే పోరాం, పారా. పారా. అరే సుధా, ఎవరురా ఈ పిల్లగాడు? నా క్లాస్మేట్ నాన్న, జగన్మోహన్. చాలా మంచోడు, నా బెస్ట్ ఫ్రెండ్. నమస్తే అంకుల్. సరే చదువుకోండి. పొద్దుగాల నీళ్ళు పట్టినవా? మళ్ళా ఎల్లుండి దాకా నల్ల రాదు. పట్టినా నాన్న. అరే సుధా, ఇంగ్లీష్ ఏందిరా? నాకు మొత్తంకే అర్థమైతలేదు. అరే అర్థమవుతుందిరా, రోజు వింటూ ఉంటే. మా నాన్నతో కూడా చెప్పాను రా, ఇంగ్లీష్ అర్థమైతలేదని. మీ నాన్న బాగానే చదువుకున్నారు కారా, చెప్పు మను. ఆయనకి టైం సరిపోదంటరా, ట్యూషన్ వెళ్ళమంటుండు. మరి వెళ్ళు. అరే సుధా, నువ్వు కూడా వస్తావారా ట్యూషన్కి? నేను రానురా, మా నాన్న ట్యూషన్ ఫీజు కట్టలేడు. పదరా, ఇంకా ఇంటికి వెళ్దాం. పారా. నానా, ఇలా మా ఫ్రెండ్ గారు ఊరికి పోయిండు. ఇలా ఒకరోజు నీ సైకిల్ ఇస్తా, స్కూల్కి వేసుకోరా. ఏంటి సైకిలా? నేను పనికి ఎట్లా పోవాలి? స్కూల్కు నడిచిపో. స్కూల్ దూరం ఉంది నానా, ఇలా ఒక్కరోజు నీ సైకిల్. ఏ లేదురా, నేను పని పోవడానికి కష్టమవుతుంది, నేను ఇయ్యా. సరే నానా, నన్ను స్కూల్ దగ్గరైనా దింపు, రాగా నడిచి వస్తా. సరేపా, నేను స్కూల్ కాడ దింపి అటు నేను పనికి పోతా. సరే నాన్న, ఆగు, నేను ఇంట్లో పోయి బుక్స్ తెచ్చుకుంటా. పా నాన్న. సరే బాయ్ నాన్న. బాయ్, జాగ్రత్త.
అరే మీ నాన్న వచ్చారా? నమస్తే అంకుల్. ఏం పేరు బాబు నీ పేరు? సుధాకర్ అంకుల్. నీ గురించి మావాడు చెప్తా ఉంటాడు. సరే చదువుకోండి. అరే జగ్గి, ఇంకా నేను వెళ్తున్నారా? సరేరా. అరే జగ్గు, మీ ఫ్రెండ్ బాగా క్లేవర్ ఉన్నట్టున్నాడు. అవును నాన్న, మా క్లాస్లో వాడే ఫస్ట్. వాళ్ళ నాన్న ఏం పని చేస్తాడు రా? బాబు బట్టలు చిరిగినట్టున్నాయి బాగా. ఏదో కూలి పని చేస్తాడట నాన్న. అవునా? అరే సుధా, బయటికి రా, క్రికెట్ ఆడదాం. ఇవాళ సండే కదరా, పోయి క్రికెట్ ఆడదాం పారా. సరే దారా పోదాం. అరే జగన్, నేను 5 ఓవర్లు బ్యాటింగ్ చేస్తాను, 5 ఓవర్ బౌలింగ్ చేయి. సరేరా సుధా, నేను కూడా 5 ఓవర్లు బ్యాటింగ్ చేస్తా, నువ్వు కూడా 5 ఓవర్లు బౌలింగ్ చేయి. నానా, ఏంద్రా? స్కూల్లో ఎగ్జామ్ ఫీజు కట్టాలి, 50 రూపాయలు. 50 రూపాయలా? ఇప్పుడెక్కడిరా? 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ నాన్న, ఎల్లుండే లాస్ట్ డేట్. అందరు కట్టిల్లు, నేనే కట్టలే. రేపు ఆదివారం కూడా డబ్బులు వస్తాయి, ఎల్లుండి పోయి ఫీజు కట్టు. సరే నాన్న. అరే సుధా, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదరా, భయం వేస్తుందిరా. ఎగ్జామ్స్ అంటే భయం ఎందుకురా? నీకేందిరా, నువ్వైతే చాలా క్లేవర్, నాకే కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కావు. సరేరా, ఇక నుంచి కంబైన్ స్టడీస్ చేద్దాం. నీకేమైనా డౌట్స్ ఉంటేనే క్లియర్ చేస్తా. అబ్బా థ్యాంక్ యూరా సుధా, రేపటి నుంచి మా ఇంటి దగ్గర కంబైన్ స్టడీ చేద్దాం. సరేరా, ఇంకా ఇంటికి వెళ్తాం పద. స్నేహబంధము ఇదే స్నేహబంధము, అనురాగం ఆప్యాయత పంచుకునే అనుబంధం. స్నేహబంధము ఇదే స్నేహబంధము, అనురాగం ఆప్యాయత పంచుకునే అనుబంధం. స్నేహబంధము ఇదే, స్నేహబంధము ఇదే, స్నేహబంధము ఇదే. ఏరా సుధాకర్, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఎలా చదువుతున్నారు? బాగా చదువుకుంటున్నాం అంకుల్, మేమిద్దరం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాం తెలుసా. మా వాడికి కాస్త స్టడీలో హెల్ప్ చేయి బాబు. లేదంకుల్, వాడు కూడా చాలా బాగా చదువుతాడు అంకుల్. ఏమో మావాడు ఎగ్జామ్స్ అని భయపడుతుంటాడు. లేదంకుల్, కంబైన్ స్టడీస్ చేస్తున్నాం కదా, ఇక నుంచి వాడు కూడా ఏం భయపడాడు. నాన్న, ఇవాటి నుంచి ఎగ్జామ్స్, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. 10వ తరగతి పరీక్షలుగా బిడ్డ, ఒకసారి మీ అమ్మ ఫోటోకు దండం పెట్టుకొని పో.
సరే ఇక వెళ్ళు, ఎగ్జామ్స్ మంచిగా రాయి. మనం ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలిరా. అవునరా, రిజల్ట్స్ రాగానే మా డాడీ కూడా నన్ను హైదరాబాద్లో కాలేజ్ చేయమంటానరా. అవునా, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావారా? అవునరా, మా డాడీ హైదరాబాద్లో కాలేజ్ చేయమంటుండు. సరే పదరా వెళ్దాం. నాన్న, మా ఫ్రెండ్ హైదరాబాద్లో కాలేజ్ చేస్తారట, నన్ను కూడా అక్కడ చదివిపిస్తావు హైదరాబాద్లో? అరే సుధా, మీ దోస్తు వాళ్ళ నాన్నకు ఉద్యోగం ఉండదు, హైదరాబాద్లో చదివిస్తాడు, బొంబాయిలో కూడా చదివిస్తాడు. వాళ్ళలాగా మనకుండా ధరబిడ్డ. కాదు నాన్న, ఇక్కడైనా బాకీ చేసైనా నన్ను హైదరాబాద్లో చదివించగా నాన్న, ప్లీజ్ నాన్న. అరే, మీ అమ్మ చనిపోయిన కాడ నుంచి నిన్ను మంచిగా చూసుకుంటున్నా, తిండికి బట్టకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ నిన్ను చదివిస్తున్నా. చూడు, చదివితే గవర్నమెంట్ కాలేజీలో చదువు, లేదంటే రేపటి నుండి నాతో పనికిరా. గవర్నమెంట్ కాలేజ్కే వెళ్తానులే నాన్న. అరే జగన్, ఈ వారంలో నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని అక్కడే కాలేజీలో చదువుకోవాలి. నానా, మా ఫ్రెండ్ సుధాకర్ వాళ్ళ డాడీ కూలి పని చేస్తాడు నాన్న, వాళ్ళకి డబ్బులు లేవు. వాడికి కూడా ఫీజు కడతావా నాన్న? వాడిని కూడా రమ్మంటానా హైదరాబాద్ నాతోటి, వాడు కూడా నాతోనే ఉంటాడు. అరే నాన్న, ఇక్కడ రా, ఇక్కడ కూర్చో. అరే నాన్న, హైదరాబాద్లో ఫీజు కట్టాలంటే అంత ఈజీ కాదు నాన్న. ఒక్కసారి ఒక 10,000తో అయిపోతుంది అంటే పర్వాలేదు, కానీ హాస్టల్ ఫీజు కట్టాలి, ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, ఇవన్నీ కష్టం నాన్న. ఫ్రెండ్స్ అంటే 10th క్లాస్ వరకే కలిసి ఉంటారు, ఆ తర్వాత పై చదువులకు ఎటోలటో వెళ్ళిపోతారు. సరే నానా. అరే జగ్గు, మన ఇద్దరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం రా. ఈరోజు మనం గుడికి వెళ్దాం పదరా. అయ్యగారు, మేమిద్దరం ఇవాళ 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. అరే జగ్గు, మన ఇద్దరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం కదరా, నాకు చాలా సంతోషంగా ఉందిరా. అవునరా, నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా. అరే జగ్గు, నువ్వు హైదరాబాద్లో కాలేజ్ చేస్తా అంటున్నావు కదరా, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో తెలియదురా. మనం దూరం అవుతున్నామంటే నాకు చాలా బాధగా ఉందిరా. అవునరా, నాకు కూడా చాలా బాధగా ఉందిరా. సరే ఇంటికి వెళ్దాం పదరా. స్నేహబంధము ఇదే స్నేహబంధము. స్నేహబంధము ఇదే. గుడ్ మార్నింగ్ డియర్ స్టాఫ్ మెంబర్స్. రేపు మన ఫ్యాక్టరీకి కొత్త సిఎండి గారు రాబోతున్నారు. ఆయనను మనము 7 వద్ద నుంచి ఆఫీస్ మీటింగ్ హాల్ వరకు తీసుకువచ్చి ఆహ్వానించి పూలమాలలు షర్వలతో సత్కరించే పని ఉంటుంది. అశోక్ కుమార్ గారు సార్, రేపు మీరు సార్ను రిసీవ్ చేసుకునే కార్యక్రమం ఉంటుంది, సార్ను రిసీవ్ చేసుకోవాలి. ఓకే సార్. సార్ కూడా చాలా స్ట్రిక్ట్ అని తెలిసింది. మన అందరం కూడా ప్రతి ఒక్కరం చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి. స్ట్రిక్ట్ అయితే మనకు మంచిదే కదా సార్, కంపెనీ చాలా లాభాల్లోకి వస్తుంది, మనకు కార్మికులకు అందరికీ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. మనకున్న సెక్షన్ కూడా డబ్బులతో నిండిపోతుంది సార్. ఫ్యాక్టరీ ఆవరణలో మొత్తం వెలుగులతోటి నిండిపోతుంది సార్. పెద్దసారి వస్తే నాకేమైనా జీతం పెరుగుతుందా సార్? ఓకే ఆఫీసర్స్, రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ.
హార్టీ వెల్కమ్ సార్. మీరు కూడా కూర్చోండి. ఈరోజు గౌరవ సిఎండి గారు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం మొదలు పెడదాం. అంతేనా? Thank you, my dear officers. Take your seats. సార్ థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీనివాస్ సార్, ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఉంది సార్. అశోక్ గారు సార్, నమస్కారం సార్. ఏవో మేడం సార్, నమస్తే సార్. అకౌంటింగ్ ఆఫీసర్ మంజుల మేడం సార్, మెకానికల్ ఇంజనీర్ సార్ శివశంకర్, నమస్కారం సార్. వెంకటేష్ గారు సార్. నమస్కారం సార్. ఇతను ఆఫీస్ అటెండ్. నమస్కారం సార్. Okay, my dear officers, I am very happy to coming here. ప్రస్తుతం మన ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని మన మేనేజ్మెంట్ గుర్తించి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. మనం అందరం కష్టపడి అధిక లాభాలు వచ్చేలాగా చేయాలి. దానికి మీ అందరి సహకారం నాకు కావాలి. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కొరకు రేపటి నుంచే నేను ఒక ప్రణాళిక తయారు చేస్తాను. దానికి మీరంతా సహకరించాలి. ఓకే ఆఫీసర్స్, మీరు మీ సీట్లకు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. అశోక్ కుమార్ సార్ను చాపలా తీసుకుపోదాం కదా సార్. ఇస్తాం సార్. మిస్టర్ అశోక్ కుమార్, సార్ ఫ్యాక్టరీలో ఇప్పటి వరకు ఏం జరిగాయి, ఎలా జరిగాయి, మొత్తం ఫైల్స్ అరగంటలో నా టేబుల్ పైన ఉండాలి. ఓకే సార్. మిస్టర్ అశోక్ కుమార్, సార్ లంచ్ టైం అయింది కదా, ఇక్కడికి లంచ్ తెప్పించండి. ఇక్కడే నేను లంచ్ చేస్తాను. బయటి గేట్ దగ్గర సెక్యూరిటీ ఉన్నాడు కదా, అతను ఒకసారి ఇక్కడికి తీసుకురండి. ఎందుకు సార్? ముందు అతన్ని తీసుకురా అశోక్ కుమార్. సరే సార్. సెక్యూరిటీ, మార్నింగ్ మన సిఎండి సార్ వచ్చినప్పుడు అలర్ట్గా ఉన్నావా? ఉన్నాను సార్. సార్ ఎందుకో నిన్ను రమ్మన్నాడు, కలుదూరా? నన్న ఎందుకు సార్? ఏమో నాకు తెలియదయ్యా, వచ్చి కలుదూరా.